అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ 9 మరోకెత్తనే చెప్పాలి. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. సంజనాని సీక్రెట్ రూమ్ లో పెట్టేశారు. ఇంతకీ ఆ సీక్రెట్ రూమ్ లో ఎందుకు పెట్టారనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో బిగ్ బాస్ అయితే గనక ఏదైతే యాపిల్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో కొంతమందికి బ్లాక్ కలర్ సీట్స్, కొంతమందికి రెడ్ కలర్ సీట్స్, అలాగే కొంతమందికి బ్లూ కలర్ సీట్స్, ఇలా మొత్తం సీట్స్ పంచాడు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ మరొక ట్విస్ట్ ఇస్తూ రెడ్ కలర్ సీట్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరూ కూడా గార్డెన్ ఏరియాలో నుంచోమంటూ బిగ్ బాస్ తెలియజేశారు. అయితే ఈ రెడ్ కలర్ సీట్స్ లో ఎవరైతే ఉన్నారో మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఒకరిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపేయాలంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇక ఇందులో భాగంగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా తెగ చర్చించేసుకున్నారు. ఇక హరీష్ అయితే గనక హౌస్ లో ప్రతిసారి దొంగతనం చేస్తుంది సంజన, కాబట్టి సంజననే బిగ్ బాస్ హౌస్ నుంచి పంపేస్తే కరెక్ట్ గా ఉంటుందంటూ హరీష్ తన ఒపీనియన్ ని తెలియజేశారు. అలాగే హరీష్ తో పాటు డెమోన్ పవన్ ఇలా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా సంజనాకి ఎక్కువ ఓటు వేశారు. ఇక భరణి అయితే ఆమె ఏం చేసింది పాపం అంటూ స్టాండ్ తీసుకొని మాట్లాడారు. కానీ ఎక్కువ ఎవరికి అయితే మెజారిటీ ఓట్లు పడతాదో వాళ్ళనే పంపిస్తారు. కాబట్టి ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ కలగ చేసుకొని హౌస్ నుంచి ఎవరు వెళ్తారో చెప్పవలసినదిగా కోరుచున్నామంటే వెంటనే హరీష్ స్టాండ్ తీసుకొని సంజన గారంటూ చెప్పడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు సంజన కూడా షాక్ అయింది. ఇక సంజన మాట్లాడుతూ నన్ను కావాలనే వీళ్ళందరూ టార్గెట్ చేశారు బిగ్ బాస్, కానీ ఫైనల్లీ నీ డెసిషనే మా డెసిషన్ అంటూ సంజన చాలా ఎమోషనల్ అవుతూ కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళింది. అయితే ఇమాన్యుయల్ అయితే లైవ్ లో తెగ ఏడుస్తున్నాడు అనుకోండి. కానీ బిగ్ బాస్ మొత్తానికి మాస్టర్ ప్లాన్ వేసి కరెక్ట్ గా ఎవరినైతే సీక్రెట్ రూమ్ లో పడితే బాగుంటుంది, కంటెంట్ వస్తుందని థింక్ చేశాడో సంజనాని అందుకే సీక్రెట్ రూమ్ లో పెట్టారు. మరి బిగ్ బాస్ సీజన్ 9 సీక్రెట్ రూమ్ లో పెట్టిన సంజన ఆట ఎలా ఉంటది అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సంజనాని కాకుండా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరిలో పెడితే బాగుంటేదని కూడా. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.